ఒక పాస్టర్ ఒక అబ్బాయిని రేప్ చేశాడు. ఆ అబ్బాయిని రేప్ చేస్తే ఆ అబ్బాయి పేరెంట్స్ వెళ్ళి కేసు పెట్టారు. ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా పాస్టరే. కేసు పెడితే పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్ బయట ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి మన పాస్టర్ పరుగు పోతుంది, వీడియో ఉంది నా అక్కడ, మీకు ఇప్పుడు చూపిమని చూపిస్తా. పాస్టర్ పరుగు పోతుంది కదా, రేపు నుంచి హిందువులు అందరూ ఎక్కువ చేస్తారు, ఆ అబ్బాయికి నేను చూసుకుంటాను, హాస్పిటల్ ఖర్చులు ఏవైనా కానీ, మంచి డాక్టర్కి నేను చూపిస్తాను, మీకు డబ్బులు కావాలంటే ఇస్తాను అంటే, వాళ్ళేమో నాకు ₹1,00,00,000 ఇచ్చినా కూడా నేను వదిలిపెట్టాను, నా కొడుకు రక్తస్రావం అయింది, చాలా బాధపడుతున్నాడు అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తా ఉన్నాడు. వాళ్ళ నాన్న కూడా పాస్టరే. ఇవన్నీ కూడా చర్చి బయట అంటే ఆ విశ్వాసులందరూ కూడా పాస్టర్ని కవర్ చేయాలి, పాస్టర్ని అసలు ఇది న్యూస్ బయటకు మాత్రం ఒప్పుకోవట్లే. వీడియో ఉంది నా అక్కడ, మీకు చూపిమంటే చూపిస్తాను. ఇట్లా సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లాగ మొత్తం కూడా ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు చీరాలలో అయితే ఒక పాస్టరు వ్యభిచారమే స్టార్ట్ చేశాడు. వాడు హైదరాబాద్ లో కూడా మీరు ఏదో చెప్పారు, గోపన్పల్లి సంథింగ్, ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో పాస్టర్ నతనేలు గురించి చెప్పాను. నతనేలు అతను వాళ్ళ కొంతమంది ఫోన్ చేసి ఇట్లా మా మిస్సెస్కు బ్యాడ్గా మెసేజ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే ఇది ఎట్లుంటుంది అంటే, మీరు చూడండి, మీరు ఏ ఊరికి వెళ్ళినా ఇప్పుడు పాస్టర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, హిందూలో మీరు మీ ఇంట్లో ఒక పూజ కార్యక్రమం చేస్తున్నారు, మీరు పూజాని పిలుస్తారు, పూజారి పిలిస్తే తప్ప రాడు, పూజారి వస్తాడు, పూజ చేసుకుంటాడు, వెళ్ళిపోతారు, ఏం సంబంధం ఉండదు. కానీ పాస్టర్ అట్లా కాదు. పాస్టర్ వచ్చాడంటే మీ పేరు, మీ భార్య పేరు, అంటే ఇప్పుడు మీకు ఒక చర్చిలో ఒక 100 మంది జనాలు ఉన్నారనుకో, ఈ 100 మంది జనాలలో ఎవరి ఇంట్లో కోడి గుడ్డు పెట్టడానికి రెడీగా ఉంది అనే ఇన్ఫర్మేషన్ ముందు పాస్టర్కి తెలుస్తుంది. ఓకే, పాస్టర్ ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తము చర్చిలోకి వచ్చే లేడీస్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి, జెంట్స్ నెంబర్ తక్కువ ఉంటుంది. అందరూ భార్యల నెంబరు, జోసెఫ్ వైఫ్ అని చెప్పి నెంబర్, ఎక్కువ భార్యల నెంబర్లే ఉంటాయి. ఇవన్నీ కలిపి గ్రూప్ క్రియేట్ చేసుకుంటాడు. ఓకే, ఇప్పుడు క్రిస్టియన్ హెలోమ్ గ్రూప్, ఫిలదెల్ఫియా గ్రూప్, మళ్ళీ పాస్టర్కి ఒక సపరేట్ గ్రూప్ ఉంటుంది. పాస్టర్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళే. జెంట్స్ నెంబర్స్ ఎక్కువ సేవ్ చేసుకో ఉండదు అన్నమాట చర్చిలో, పిల్లల నెంబర్స్ అవన్నీ కూడా. ఏ మాత్రం ఏ కొంచెం అవకాశం వాళ్ళని చూస్తూ ఉంటాడు, ఇట్లా కళ్ళతో చూస్తూ ఉంటాడు. చూసి ఎవరు ఈజీగా పడిపోతారు, ఎవరు ఈజీగా మన ట్రాప్లో పడవచ్చు అని చెప్పేసి అట్లా ట్రై చేసి, విజయవాడలో ఉన్న ఒక లక్ష్మి అని చెప్పి ఒక ఆవిడ ఉంది, ఆవిడ నెంబర్ కూడా ఇస్తాను. ఆవిడ ఇట్లనే చేసి చాలాసార్లు వాడుకొని, పాస్టర్ వాడుకొని మళ్ళీ ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.